नाजरीन अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। आप देख रहे हैं दास्ताने नलगुंडा न्यूज़ ఛానల్। నడివానిగూడెం నుంచి గంధవారి మనం డీవీకే రోడ్డు వరకు సీసీ డబుల్ రోడ్ నిర్మాణం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా మంత్రి గారు ఆలోచించాల్సినటువంటి విషయం, రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో కూడా అడిగేంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ప్రజలు వచ్చిర్రు, మీరు అడిగించుకునేటటువంటి స్థితికి వచ్చిర్రు అని చెప్పనేటటువంటిది కనబడుతుంది. నడివానిగూడెం అనేటటువంటిది 40 దళిత ఇండ్లు ఉండేటటువంటిది. దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి అక్కడ దళితులు నివాసం ఏర్పాటు చేసేసుకొని ఉంటా ఉన్నారు. అందరి ఆ దళితులకు సంబంధించినటువంటి ఇళ్లలో ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ నిధులు పెట్టినా ఆ ఊరికి రోడ్డు వేయచ్చు. కానీ రోడ్డు వేయడానికి అభ్యంతరం ఏంటి అనేటటువంటిది అర్థం కావట్లేదు. మంత్రి కానీ ఈయన 20-21 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏ ఒక్కరోజు కూడా ఆ రోడ్లో వెళ్ళి ఆ ప్రజల సమస్యలు తెలుసుకొని రోడ్డు వెయ్యాలనేటటువంటి ఆలోచన తలంపు కానీ చేయనటువంటి దుస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ 40 కుటుంబాలకి మంచినీటి సౌకర్యం లేదు. 600 గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చేటటువంటి పానగల నుంచి మిగతా ఆ గ్రామానికి సంబంధించినటువంటి నీళ్లకు సంబంధించినటువంటి విషయంలో పైప్ లైన్ వేశారు, నీళ్ళు ఇవ్వడం మర్చారు. ఇట్లా డొంక రోడ్డు ఉంది, మీరు ఎట్లన్నా తేవండి బతకండి అని చెప్పనేటటువంటి స్థితి ఉంది. అంటే ఎన్నికల సమయంలోనే నడివానిగూడెం సంబంధించినటువంటి ప్రజలు గుర్తొస్తారా, మిగతా సందర్భాల్లో గుర్తుకురారా అని చెప్పి మంత్రి గారిని ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. మంత్రి గారు కానీ తర్వాత ఈ మున్సిపల్ కమిషనర్ కానీ అక్కడికి కాలినడకన తప్ప వేరే పోయేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఓసారి సందర్శించి దానికి అవసరమైనటువంటి రోడ్డును నిర్మాణం చేయాలని చెప్పి ఈ పాదయాత్రలో మేము కోరుతా ఉన్నాం. దీంతోపాటు నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో మేము సర్వే నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. అనేక వార్డులలో అనేక సమస్యలు మా ముందుకు వస్తూ ఉన్నాయి. రోడ్ల సమస్య, మంచినీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, పెన్షన్ సమస్య, ఇతర సమస్యలన్నీ కూడా మా దృష్టికి వస్తూ ఉన్నాయి. అధికార యంత్రాంగం సరి అయిన రీతిలో స్పందించకపోతే, ఈ 2-3 రోజుల్లో నడివానిగూడెం సందర్శించకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని కమిషనర్ని కిడ్నాప్ చేసేంతవరకైనా మేము చేసి ఆ నడివానిగూడెం తీసుకెళ్ళి అక్కడ చూపించేటటువంటి పని చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.